రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఎన్బీకే 111 షూటింగ్ లో గాయపడ్డ నందమూరి బాలకృష్ణ గారిని హుటాహుటిన అటు కాకినాడ నుంచి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన గాయం పట్ల ఇప్పుడు నందమూరి అభిమానుల్లో కాస్త ఆందోళన అయితే నెలకొంది. మరి అపోలో ఆసుపత్రికి ఎందుకు తీసుకొచ్చారు, మరి ఇప్పుడు ఆయన గాయం మీద హెల్త్ అప్డేట్ ఏంటి, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, మరి సినిమా షూటింగ్ ఎన్బీకే 111 ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, దీనిపైన ఒకసారి డీటెయిల్గా ఏం జరిగిందో చూద్దాం. మీకు తెలిసిందే, గోపీచంద్ మల్లేని గారి డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ గారు ఒక సినిమా చేస్తున్నారు. ఎన్బీకే 111 టైటిల్తో ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. అయితే కాకినాడ పోర్ట్లో ఈ సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే జరుగుతుంది. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ చేసే టైంలో నందమూరి బాలకృష్ణ గారికి గాయమైంది. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, యాక్షన్ సీక్వెన్స్ చాలా మంది హీరోలు డూప్తో చేయిస్తూ ఉంటారు డైరెక్టర్లు. సో అంటే హీరోకి ఎక్కువగా గాయాలు అవ్వకుండా డూప్ని తీసుకొచ్చి డూప్తో యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ ఉంటారు. అయితే బాలయ్య గారు ఎక్కువగా మనం చాలా కాలం నుంచి వింటూ ఉన్నాం, ఆయన డూప్ని ఎక్కువగా వాడడానికి ఇష్టపడరు. ఏదైనా ఉంది అంటే తానే చేసేస్తాను అని చెప్పేసి డైరెక్టర్స్కి చెప్తూ ఉంటారు. అలా చాలా సినిమాల్లో ఆయన డూబ్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఎన్బీకే 111 షూటింగ్లో ఆ పోర్టులో తానే చేసేస్తాను, డూప్ ఏం అవసరం లేదు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్ బాలయ్య గారితో అయితే తీశారు. అయితే ఆ టైంలో ఆయన జారి పడడంతో ఆయన మోకాలికి కాస్త తీవ్రమైన గాయం అయితే జరిగింది. సో ఒక్కసారిగా ఆ న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో నందమూరి అభిమానుల్లో, బాలయ్య గారి అభిమానుల్లో కాస్త ఆందోళన పట్టుకుంది. సో ఏం జరిగింది బాలయ్య గారికి, ఆయన గాయం ఎంత తీవ్రతరం అని చెప్పేసి చాలా మంది నెటిజన్స్ పోస్టులు పెట్టడం, ఆయన గెట్ వెల్ సూన్ అంటూ పోస్టులు పెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత మేకర్స్ ప్రకటించారు, ఆయన గాయం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, డాక్టర్స్ చూశారు, ఇది చిన్న సర్జరీ చేయాల్సిందే, ఇది నార్మల్ ప్రొసీజర్లో భాగంగానే ఉంటుంది, ఇది అంత ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి మేకర్స్ ప్రకటించారు. అయితే అప్పుడే కాకినాడలో ప్రాథమిక చికిత్స చేశారు. అయితే ఆయన ఫ్యామిలీ డాక్టర్స్ సలహా మేరకు ఆయన హైదరాబాద్కు వెళ్ళాలని ఆయన సూచించడంతో ఆయన ఫ్యామిలీ డాక్టర్ వెంటనే అక్కడ కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో అయితే హైదరాబాద్కి బాలయ్య గారిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఈ మోకాలి సంబంధించిన గాయం పైన. అయితే ఇది అంత ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు, చిన్న సర్జరీ ఉంటుంది, ఇది నార్మల్ ప్రొసీజర్లో భాగమే అని చెప్పేసి కూడా మేకర్స్ అటు డాక్టర్స్ ప్రకటించడం అయితే జరిగింది. సో ఈయన గాయం నుంచి తొందరగా కోలుకోవాలని చెప్పేసి అటు నందమూరి అభిమానులు కూడా విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. ఈవెన్ నిన్నంతా కూడా ఆయన కోలుకోవాలని చెప్పేసి చాలా మంది పోస్టులు పెట్టారు. అందులో ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ గారు, వీళ్ళిద్దరూ కూడా బాలాబాబాయ్ నువ్వు తొందరగా కోలుకోవాలి, మళ్ళీ సింహంలా గర్జించాలి అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళ సోషల్ మీడియా వేదికగా కూడా కోలుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. సో అలా బాబాయ్ కోసం అబ్బాయి అంటూ ఇద్దరు అభిమానులు కూడా, నందమూరి అభిమానులు కూడా ప్రధానంగా వాటిని షేర్ చేసుకోవడం అయితే జరిగింది. సో ప్రజెంట్ అయితే ఆయన చిన్న సర్జరీ అవ్వాల్సి ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. సో అది తొందరలోనే ఫినిష్ అయిపోతుంది. ఆ తర్వాత షూటింగ్ కూడా ఆయన వెళ్తారు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు 20 రోజులు బ్రేక్ పడే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఎన్బీకే 111 షూటింగ్కి ఈ రకంగా బ్రేక్ అయితే పడింది. దాదాపు 20 నుంచి ఒక 1 మంత్ వరకు అయితే బాలయ్య గారు కంప్లీట్గా కోలుకున్న తర్వాత మళ్ళీ ఆయన సినిమా షూటింగ్లోకి వెళ్తారు. సో మరి సినిమా షూటింగ్ కొద్దిగా డిలే అవ్వడం కారణంగా మరి సినిమా రిలీజ్ కూడా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సో ఇది ఏమైనా పర్లేదు కానీ ముందు బాలయ్య గారు అయితే కోలుకోవాలి అని చెప్పేసి ఆయన అభిమానులు అయితే పోస్ట్ పెడుతున్నారు. మరి అలా ఆయన చిన్న సర్జరీ కోసం కాకినాడ నుంచి అయితే తీసుకొచ్చారు హైదరాబాద్కి. సో ఆయన తొందరగా కోలుకొని మళ్ళీ సినిమా షూటింగ్లో అడుగు పెట్టాలని చెప్పేసి అందరూ కోరుకుందాం.